హలో ఫ్రెండ్స్, నిన్న అహ్మదాబాద్లో మనం చూసింది క్రికెట్ మ్యాచా లేక ఏదైనా యాక్షన్ సినిమానా? అసలొక్క మ్యాచ్లో ఇన్ని ట్విస్ట్లా! రెండు జట్లు గెలుపు కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడాయి. రెండు సూపర్ ఓవర్లు, నరాలు తెగే ఉత్కంఠ. చివరికి విజయం ఎవర్ని వరించింది? ఆఫ్ఘనిస్తాన్ త్రుటిలో మిస్ చేసుకున్న ఆ విజయం వెనక కారణాలేంటి? ఈరోజు వీడియోలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ యొక్క కంప్లీట్ హైలైట్స్ మరియు ఎనాలిసిస్ చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా టాస్ విషయానికొస్తే ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్ మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు అనుకూలిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రషీద్ తన స్పిన్ మాయాజాలంపై నమ్మకంతో చేజింగ్కే మొగ్గు చూపాడు. సౌత్ ఆఫ్రికా టీం భారీ స్కోరు లక్ష్యంగా బరిలోకి దిగింది. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఒక వికెట్ కోల్పోయినా క్వింటన్ డికాక్ మరియు ర్యాన్ రికెల్టన్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా డికాక్ తన ట్రేడ్మార్క్ షాట్లతో ఆఫ్ఘాన్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ మీరు డికాక్ కొట్టిన సిక్సర్ల గురించి వివరించవచ్చు. వీరిద్దరి 114 పరుగుల భాగస్వామ్యం చూస్తుంటే స్కోరు 200 దాటుతుందనిపించింది. కానీ ఆఫ్ఘాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్ జాయిద్ వరుస వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. చివరికి 20 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 187 పరుగులు చేసింది. ఇది డిఫెండ్ చేయగలిగే స్కోరే, కానీ ఆఫ్ఘాన్ బ్యాటర్ల ఫామ్ ముందు ఇది ఎంతవరకు సరిపోతుంది? ఇక 188 పరుగుల లక్ష్యంతో దిగిన ఆఫ్ఘనిస్తాన్కు రెహమానుల్లా గుర్బాజ్ అదిరిపోయే స్టార్టిచ్చాడు. ఒక్కో బాల్ను స్టేడియం బయటకు పంపిస్తూ సౌత్ ఆఫ్రికా బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. గుర్బాజ్ 84 పరుగులు చేసి అవుటైనప్పుడు మ్యాచ్ ఆఫ్ఘన్ చేతుల్లోనే ఉంది. కానీ మిడిల్ ఆర్డర్ ఒత్తిడికి లోనైంది. రబడా వేసిన ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావాలి. నోబాల్సు, వైడ్లు, స్టేడియంలో కూర్చున్న వాళ్లకి హార్ట్అటాక్ వచ్చేంత పనైంది. చివరి బంతికి 1 పరుగు తీయబోయి రన్అవుట్ అవడంతో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ టై అవడమే ఒక ఎత్తైతే సూపర్ ఓవర్ అంతకంటే క్రేజీగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 17 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా కూడా సరిగ్గా 17 పరుగులే చేయడంతో మళ్లీ టై. అభిమానులకి పూనకాలు వచ్చే క్షణాలివి. రూల్స్ ప్రకారం రెండో సూపర్ ఓవర్ అంటే డబుల్ సూపర్ ఓవర్ నిర్వహించారు. రెండో సూపర్ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ తన పవరేంటో చూపించాడు. 23 పరుగులు రాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ముందు కొండంత లక్ష్యాన్నుంచాడు. 24 పరుగులు చెయ్యాలంటే ప్రతి బంతికి 4 లేదా 6 కొట్టాలి. కేశవ్ మహారాజ్ తన అనుభవాన్నంతా ఉపయోగించి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. గుర్బాజ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి సౌత్ ఆఫ్రికా 4 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ఒక పసికోన జట్టుగా వచ్చి వరల్డ్ క్లాస్ టీమ్స్కి వణుకు పుట్టిస్తోంది. మరి ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మొమెంటేది? గుర్బాజ్ బ్యాటింగా లేక స్టబ్స్ పవరా? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.